రోజు నా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళ వీడియోస్ ముందు ఒక బెల్ ఐకాన్ ఇంట్రోని పెట్టుకుంటున్నారు. సో ఇలాంటి ఒక మంచి బెల్ ఐకాన్ ఇంట్రోని మన ఛానల్ కోసం ఎలా చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చూపించబోతున్నాను. ఏంటి ఆఫీస్ అన్న ప్లేస్ లో వీడియో వచ్చాడు ఏంటని షాక్ అవుతున్నారా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్, నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఇది ఒక కొలాబరేషన్ వీడియో. సో హఫీజ్ అన్న చాలా థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తూ స్క్రీన్ ని రికార్డ్ చేసుకోవాలి. సో నేను దానికోసం AZ స్క్రీన్ రికార్డర్ ని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ AZ స్క్రీన్ రికార్డర్ ని ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు మీద ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళండి. సో మీ ఛానల్ నేమ్ ఎంటర్ చేయండి అక్కడ. సో మీ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. సో దాన్ని మీరు సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తూ రికార్డ్ చేయాలి. సో నా ఛానల్ వచ్చేసింది, నేను దాన్ని ఓపెన్ చేశాను. సో ఫస్ట్ ఉంది నాది తెలుగు టెక్ టీవీ. దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు నేను రికార్డింగ్ని స్టార్ట్ చేస్తాను. సో మీద స్టార్ట్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి స్టార్ట్ నౌ అని క్లిక్ చేయండి. సో స్టార్ట్ నౌ క్లిక్ చేసినట్లయితే రికార్డింగ్ అనేది 3 సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యాక మీరు సబ్స్క్రైబ్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ క్లిక్ చేసినాక మీకు బెల్ ఐకాన్ వస్తుంది కదా, సో దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఇదంతా రికార్డ్ అయిపోయింది. సో ఇక్కడ వరకు మనకు చాలు. సో దీన్ని స్టాప్ చేసేద్దాం రికార్డింగ్ని. సో స్టాప్ అని కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేసేయండి. సో మీరు చేసిన రికార్డింగ్ అనేది అయిపోయింది. ఒకసారి మనం ప్లే చేసుకొని చూద్దాము. చూసారు కదా, పర్ఫెక్ట్ గా రికార్డ్ అయిపోయింది. సో మనం దీన్ని కైన్ మాస్టర్ అప్లికేషన్ యూజ్ చేసి ఎడిట్ చేస్తాము. సో ఫ్రెండ్స్, నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఇంకా దీంట్లో యూజ్ చేసే టూల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఫస్ట్ టైం మీరు కైన్ మాస్టర్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ప్లస్ ని క్లిక్ చేసి ఎంటీ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేసుకోండి. సో ఇది కైన్ మాస్టర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఏదైనా ఒక కలర్ ని సెలెక్ట్ చేసుకోండి. సో కింద మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. మనకు టైం కూడా కనిపిస్తుంది, ఎంత టైం ఉందో అది. సో నేను డ్యూరేషన్ ని పెంచుకుంటున్నాను. సో 10 సెకండ్స్ పెట్టుకుంటాను. సో దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయడమే, అంతే. సో చూసినట్లయితే 10 సెకండ్స్ నేను బ్లూ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఏదైతే మనం ఇందాక రికార్డ్ చేసామో సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో AZ స్క్రీన్ రికార్డర్ ఫోల్డర్ ఉంది కదా, సో దాంట్లో మనం రికార్డ్ చేసుకున్న దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో దాన్ని స్క్రీన్లో ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఉంచుకోండి. మిగతాది ఏం చేస్తారంటే మీరు ఆ వీడియో మీద క్లిక్ చేసి ట్రిమ్లోకి వెళ్ళినట్లయితే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేయర్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా పోర్షన్ అనేది పోతుంది. సేమ్ అదేవిధంగా బ్లూ దాన్ని కూడా ట్రిమ్ చేసుకోండి. సో మీకు ఏ పోర్షన్ వరకు కావాలో ఆ పోర్షన్ వరకే ఉంచుకోండి, ఓకేనా? సో ఇప్పుడు చూసినట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఉంది. మన బ్యాక్గ్రౌండ్ ఇంకా మనం రికార్డ్ చేసింది. ఇప్పుడు మనం దీనికి ఒక మొబైల్ ఫ్రేమ్ని యాడ్ చేసుకుందాము. సో నేను ఒక డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రేమ్ని. సో ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని డ్రాగ్ చేసుకుంటున్నాను, అడ్జస్ట్ చేసుకుంటున్నాను కరెక్ట్గా. సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేసుకుంటున్నాను కరెక్ట్గా. సో మొత్తం కావాలి కదా మనకు. సో మొత్తం వీడియో మొత్తానికి ఫ్రేమ్ వచ్చేటట్టు నేను అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే లోపల ఉన్న మనం రికార్డింగ్ చేసిన స్క్రీన్ని కూడా పెద్దగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, సో ఆ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక మీద టిక్ అనిపిస్తుంది కదా, టిక్ని క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసుకొని చూసినట్లయితే పర్ఫెక్ట్గా మొబైల్ ఫ్రేమ్లో మనం రికార్డింగ్ చేసింది వచ్చేసింది. చూస్తారు కదా. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోండి సైజ్ అంతా మీరు కరెక్ట్గా. సో కరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తున్నాం కదా, అక్కడ ఫింగర్తో నా సబ్స్క్రైబ్ని క్లిక్ చేస్తున్నట్టు.
సో దీనికోసం మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. సో నేను ఆల్రెడీ దీన్ని చేసి పెట్టుకున్నాను, ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వచ్చేసింది మన గ్రీన్ స్క్రీన్ది. సో ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎనేబుల్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో కింద చూసినట్లయితే మన థిక్నెస్ని కొంచెం సెట్ చేసుకోండి, కరెక్ట్గా గ్రీన్ బార్డర్ వెళ్ళేలాగా. సో చూసినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఆ హ్యాండ్ కూడా పొజిషన్ని సెట్ చేసుకోండి కరెక్ట్గా. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాము. సో హ్యాండ్ అనేది కొంచెం మీదికి వెళ్తుంది కదా, సో దీన్ని మనం కొంచెం కిందికి సెట్ చేసుకుందాము. సో రైట్, పొజిషన్ కరెక్ట్గా సెట్ చేసుకోండి, క్లిక్ అయ్యేటప్పుడు ఎలా వస్తుందని. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూసినట్లయితే కరెక్ట్గా వచ్చింది, బట్ కొంచెం ఫింగర్ అనేది ముందే ప్రెస్ అవుతుంది. సో కొంచెం జరుపుకుందాము కింద టైం లైన్లో. సో ఒకసారి ఇప్పుడు మనం మళ్ళీ ప్లే చేసి చూద్దాము. సో ఇప్పుడు చూసినట్లయితే పర్ఫెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు బెల్ ఐకాన్ని క్లిక్ అవడంతోనే బెల్ మోగేటట్టు చేద్దాము. సో లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని గ్రీన్ స్క్రీన్ తీసేద్దాం, సేమ్ ముందు ఎలా చేసాము అలాగనే. ఎనేబుల్ చేయండి క్రోమా కీని. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి థిక్నెస్ని. రైట్, సో బెల్ మోగుతుంది కదా. సో దీన్ని మనం స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకుందాం పొజిషన్ని. సో చూసారు కదా, ఆ విధంగా మీకు స్క్రీన్లో ఎక్కడ కూడా అక్కడ పెట్టుకొని కింద మిగిలిన పోర్షన్ని ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ టు రైట్ అండ్ ప్లే హెడ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మిగతా పోర్షన్ అనేది పోతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే బెల్ అనేది కరెక్ట్గా మోగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని బెల్ని క్లిక్ అవ్వడంతోనే ఇది మోగాలి. సో దానికోసం మీరు కింద టైం లైన్లో అడ్జస్ట్ చేసుకోండి, సేమ్ ఈ విధంగా కొంచెం ముందుకు పెట్టుకోండి. సో కొంచెం లేట్గా వస్తుంది బెల్, సో ఇంకొంచెం ముందుకు జరుపుకోండి. సో అంటే బెల్ క్లిక్ అవడంతోనే ఇది మోగిపోవాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది, బట్ ఒక టెక్స్ట్ని ఇద్దాం మనం సబ్స్క్రైబ్ని క్లిక్ చేయడంతోనే సబ్స్క్రైబ్ వచ్చేలా. సో దీనికోసం మనము లేయర్లోకి వెళ్ళండి. సో లేయర్లో టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ ఓపెన్ చేయండి, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి మొత్తం క్యాప్స్ లెటర్లో. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి ఓకే చేయండి. సో చూసినట్లయితే మనకు సబ్స్క్రైబ్ అని టెక్స్ట్ లేయర్ వచ్చింది. సో దాని కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మీరు రైట్ సైడ్లో సర్కిల్ ఉంది కదా, సో దాంట్లో క్లిక్ చేసి. సో నేను రెడ్ కలర్ ఇచ్చేసి దీన్ని డ్రాగ్ చేసుకుంటాను, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో మీరు పొజిషన్ కూడా సెట్ చేసుకోవచ్చు ఎక్కడికి కావాలో అక్కడ. సో ఈ విధంగా పొజిషన్ సెట్ చేసుకొని, సో యానిమేషన్లో స్లైడ్ లెఫ్ట్ అని ఉంది కదా, అది ఇచ్చేసేయండి. సో మీరు ఏ యానిమేషన్ అని ఇవ్వచ్చు. సో ఇది కొంచెం సెట్ అవుతుంది కాబట్టి నేను ఇది ఇచ్చాను. సో టిక్ మార్క్ క్లిక్ చేసేయండి. సో చూసినట్లయితే దీన్ని కూడా మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి, కరెక్ట్గా సబ్స్క్రైబ్ క్లిక్ చేసేటప్పుడే వచ్చేలాగా. మిగతా పోర్షన్ అంతా తీసేయండి, ఓన్లీ సబ్స్క్రైబ్ వరకు వచ్చే వరకే చూడండి. బెల్ తర్వాత సబ్స్క్రైబ్ అని రావద్దు. సో దాన్ని తీసేసేయండి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాము. రైట్, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చూసారు కదా, మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి రికార్డింగ్ చేయాలి. రైట్ సైడ్లో రికార్డింగ్ అని కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఇచ్చాక స్టాప్ క్లిక్ చేయండి. సో రికార్డింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసేద్దాము. లెఫ్ట్ సైడ్లో షేర్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు సేవ్ వీడియో టు గ్యాలరీ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో మీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అయిపోయింది. మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం ఇప్పుడు దీన్ని. సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఫ్రెండ్స్, ఈ విధంగా బెల్ ఐకాన్ ఇంట్రోని చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు టెక్ టీవీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.